నమస్తే, నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్, ఇప్పుడు చాలా మంది లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి కామన్ అయిపోయాయి. కానీ ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటి అంటే, మా లైఫ్లో ఇలా రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, ఇప్పుడు శని కుజుడు వీళ్ళు ఈ పొజిషన్స్లో ఉండడం వల్ల మా లైఫ్లో ఇలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అని అంటారు. అసలు దీని ఉద్దేశం ఏంటి సార్? ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావాలంటే ఏమైనా పరిష్కారం ఏమైనా ఉంటుందా సార్? మనం యాక్చువల్గా సైన్స్ని ఇక్కడ మిక్స్ చేద్దాం. ఎందుకంటే సైన్స్ అనేటప్పటికి ఎలాగంటే జెనెటికల్ డిసీజెస్ అంటారు. అవును, జెనెటికల్ అంటే మీ పూర్వీకుల నుంచి వచ్చే వ్యాధులు అని. అలాగే కర్మాస్కి ఒక లింక్ ఉంటుంది. ఎందుకంటే మనం ఏ రకమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామో 7 జనరేషన్స్ తాలూకు కర్మ ఏదో ఒకటి మనతో ముడిపడి ఉంటుంది. మీరు ఒక లెజసీని మార్చడానికి పుట్టారనుకుందాం. మీ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, మీకు ఒక డిఫరెంట్ థాట్ ఫ్రమ్ చైల్డ్హుడ్డే ఉంటుంది. నేను ఇది సాధించాలి, లేదా నేను ఈ ఫ్రేమ్ వర్క్ చేసుకోవాలి. ఈ మెథడ్స్ అన్నీ మనలోనే డెవలప్ అవుతూ ఉంటాయి. దానికి కారణం జాతక స్థితి. అందులో మార్చాలి అనుకొని యాక్చువల్ కర్మాస్ని క్లియర్ చేసుకోకుండా సక్సెస్ వైపు వెళ్దాం అన్న వాళ్ళందరూ సఫర్ అవుతూ ఉంటారు ఎక్కువ మెజారిటీలో. మనం అలాగే చాలామంది ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన 5-10 ఇయర్స్లోనే హెవీ గ్రోత్ అనేది చూస్తూ ఉంటారు. హెవీ గ్రోత్ అంటే బియాండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఎదుగుతూ ఉంటారు. అంటే ఫైనాన్షియల్గా అవనివ్వండి, పబ్లిక్ ఫేమ్లోని, ప్లస్ వాళ్ళ లైఫ్లో కూడా అచీవ్ అయ్యేవన్నీ కూడా ఎంత ఈజీగా వస్తుంది ఏంటి, అసలు వీళ్ళకన్నా మనం బెటర్ అని చాలామంది అనుకుంటుంటారు. కానీ వీళ్ళు అలా మ్యాచ్ చేస్తూ ఉంటారు. అందుకే మనం జ్యోతిష్యంలో ఎప్పుడైనా కర్మాస్ని చూసినప్పుడు ఏంటంటే, శని కుజుడు రాహువు కేతువు ఇలా 4 ప్లానెట్స్ని నెగిటివ్ షేడ్స్తో చూస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేయడానికి పుట్టాడు అనుకుందాం. దొంగతనం చేస్తే ఏమవుతుంది, అతనికి సంపద అయినా రావచ్చు, నిందైనా రావచ్చు, ఎవరైనా కొట్టి దెబ్బలు తిని లేదా జైలుకి వెళ్ళి ఇలాంటి బంధన యోగాలు ఇలాంటివన్నీ యాక్టివేట్ అవుతాయి. అదే వ్యక్తి దొంగతనం చేయలే, దొంగిలించబడతాడు. అంటే ఒక గ్రహం అటు ఉంటుంది ఇటు ఉంటుంది. అయితే ఒక వస్తువు పోగొట్టుకునే చోట ఉంటుంది, ఒక వస్తువుని లాక్కునే చోట ఉంటుంది. అంటే ఒక వ్యక్తి దొంగ అవ్వాలా దొర అవ్వాలా అనేది ఆస్ట్రాలజీలో ఇండికేషన్ ఉంటుంది. కానీ ప్లానెట్స్కి ఎప్పుడైతే లింక్ కుదరకపోతుందో మనం సఫరింగ్ స్టార్ట్ అవుద్ది. ఎలాగా, ఇప్పుడు నేను స్టార్ అవ్వాలని లోపట అనిపిస్తుంది కానీ నా ఫేస్ వాల్యూ లేదు. ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుంది? నా ఇన్నర్ డిజైర్ ప్యూర్లీ క్వాలిటీ అండ్ నాకు నచ్చింది చేయాలనుకున్నాం. ఇప్పుడు రవి బాలేడు, 10th హౌస్ స్ట్రాంగ్ ఉంది. అంటే శని, మీరు అన్న శని చాలా బలంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏ పాత్ర చేయొచ్చు, విలన్ లేకపోతే సమ్ సైడ్ రోల్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన కీ రోల్స్ ఉన్న పాత్రలో ఇలాగంటే ఓవరాల్గా ప్యాషన్ టు కర్మ కనెక్ట్ అయిన రోజు మనం అయితే స్టార్ అవుతాం, లేదంటే ఆర్టిస్ట్గా ప్రూవ్ అవ్వడం జరుగుతుంది. మీకు అన్నాను కదా, శని బలం ఉందనుకోండి, వీ విల్ బికమ్ ఎన్ ఆర్టిస్ట్ అండ్ వీ విల్ బికమ్ ఏ సర్వెంట్ ఇన్ దట్ ఫీల్డ్. రవి బలం ఉందనుకోండి, మీరు చిన్న పాత్ర చేసిన పబ్లిక్ మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది. మనం ఎలా చెప్పాలంటే, ఒక ఎగ్జాంపుల్గా జగపతి బాబు గారి లైఫ్ స్టైల్ నేను గమనిస్తాను. ఆయన హీరోగా చాలా మూవీస్ చేశారు. ఫైనాన్షియల్గా ఆయన విలన్గా చేసాకే నిలదొక్కున్నారు. హీరోగా చేసినంతకాలం వాళ్ళ ఫాదర్ మనీ, వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి. బట్ ఆయన ఇండివిజువల్ లైఫ్ స్టైల్ వచ్చినప్పుడు విలన్గా వచ్చారు. అంటే ఆల్మోస్ట్ జీరో అయ్యి ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత విలన్ అనే పాత్ర ఆయనకి ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ని ఇచ్చింది. అంటే ఏంటి, ఆయన బర్త్లోనే ఈ పాత్రకి ఆయన అని ఉన్నారు. అంటే అందుకే హీరోయిడంలో ఆయన ఫ్రంట్కి రాలేదు. మంచి హీరో, బట్ ఒక అంటే ఫిల్మ్ అనే ఫీల్డ్ హై రైజ్లోకి వచ్చే టైంలో ఆయనకి లేవు. హై రైజ్లో వచ్చే టైంలో చిరంజీవి గారు ఉన్నారు, చాలామంది ఇప్పుడున్న స్టార్స్ చాలామంది ఉన్నారు హై రైజ్ వచ్చే మూమెంట్లో. అంటే ఒక మూవీకి 6 crores 8 crores తీసుకునే రెమ్యునరేషను ఆల్మోస్ట్ 2002 తర్వాత వచ్చింది. ఆ టైంకి ఉన్న హీరోలందరూ వెల్గా ఫైనాన్షియల్గా అయ్యారు. కానీ విలన్గా ఈయన టచ్ చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళకి ఈక్వల్గా ఇప్పుడు వచ్చారు. అంటే మన డెస్టినేషన్ విత్ ప్లానెట్స్ మిక్స్ చేసినప్పుడే మన యొక్క అసలు క్యారెక్టర్ని డిజైన్ చేసుకోగలుగుతాం. అంటే ఏంటి, ఆశ పెట్టుకోవాలి కానీ ఎలా మ్యాచ్ చేయాలని, అంటే ఆ లైఫ్ని ఎలా మ్యాచ్ చేయాలంటే, మీరు ఇప్పుడు అన్న ప్రారబ్ధ కర్మాస్ ఉన్నాయి కదా, రాహు కేతు శని కుజుడు, ఇలాంటి ప్లానెట్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, మనం ఎలా కనిపించాలి, ఎలా కనిపించకూడదు, ఎందుకు రిపీటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మన పూర్వీకులు. ఇప్పుడు చాలామందికి చూడండి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఓల్డ్ ఏజ్లో వస్తాయి. అడిగితే షుగర్ మీ తాతయ్య గారికి ఉంది కదా, కొందరికి చిన్న వయసు నుంచి ఉంటాయి, ఈ మధ్యన పుట్టిన పిల్లలకు కూడా ఉంటుంది. మీకు ఆ డిసీజెస్ అన్నీ కూడా ఈ గ్రహస్థితికి సంబంధించే. దానివల్ల ఏంటంటే మనం లైఫ్ స్టైల్ని చూసుకునేటప్పుడు మన పూర్వం కర్మాస్ కూడా చూసుకోవాలి. అంటే
మన ఇంట్లో వాళ్ళు ఏమైనా పెండింగ్స్ ఉంచారా, లేకపోతే మన ప్లానెటరీ మోషన్స్ ఏమైనా పెండింగ్స్ ఉన్నాయనేది మనం చూసుకొని వాటిల్లో ఈ గ్రహాలు మ్యాచ్ చేస్తూ మన లైఫ్ స్టైల్కి ఎక్కడ అడ్డం పడుతున్నాయి అనేది డీకోడ్ చేసుకోవాలి. అది పూజలు పునస్కారాల వలన కాదు, లైఫ్ స్టైల్ వలన. మీ లైఫ్ స్టైల్ మారితే అన్నీ మారుతాయి. పూజ చేస్తే ఏం మారదు, మర్చదని మళ్ళీ యథావిధిగా మీరు అదే లైఫ్ స్టైల్లో బతకాలి. ఆపర్చునిటీ వస్తుంది, కానీ ఆపర్చునిటీ రావాలన్నా ముందు మీరు చేంజ్ అవ్వాలి. అది పూజ తర్వాత ముందా అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా అవి గ్రహాల మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. డిపెండెన్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వైజ్ చెప్పాలంటే జనరల్గా జ్యోతిష్యంలో పంచమ స్థానం అనేది దానికి అంటే 5th హౌస్ అంటారు. అది యాక్చువల్గా ఏంటంటే లవ్ అండ్ చిల్డ్రన్ కేరింగ్ అని చెప్తారు. ఇప్పుడు జనరల్గా లవ్ చేసి ఒకరిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, వీళ్ళతో పార్ట్నర్షిప్ సెట్ అవ్వదు. ఇప్పుడు వీళ్ళు విడిపోతారా, కలిసి ఉంటారా? విడిపోతారు. కలిసి ఉంటారు, కానీ సఫరింగ్లో ఉంటారు. అంటే ఎట్ లాస్ట్ విడిపోవడానికి ట్రై చేస్తారు కదా. అది లాస్ట్ పార్ట్. అది ఎందుకంటే బాగా లవ్, ట్రూ లవ్ అనుకోండి, విడిపోరు. ఓకే. మీకు ఆల్మోస్ట్ ట్రూ లవ్ స్టోరీస్ అన్నీ కూడా విత్ పెయిన్ఫుల్ ఎండింగ్స్ కదా. ఎందుకంటే సహజీవనం చేసే డెవలప్మెంట్ ఉండదు. బట్ ఈ రోజుల్లో ఎవరు అంత లేరు కదా సార్. ఎంత చిన్న గొడవ అయినా సరే విడిపోతున్నారు కదా. విడిపోతున్నారంటే అట్రాక్షన్ ఎక్కడ ఫినిష్ అవుద్ది? ఎదురెదురుగా బతికిన రోజు ఫినిష్ అవుద్ది. అప్పుడప్పుడు పూలు కాస్తే ఓకే, నీళ్ళు పోసి రోజుకి దాన్ని పెంచి ఆ పువ్వుగా తీయాలంటే మనకి ఈరోజు నచ్చదు కదా. మీకంటే మనం ఒక ప్లాంట్ని గ్రో చేస్తూ దాని ఫ్లవర్ని ఎంజాయ్ చేస్తే మనకి అసలు పువ్వు కొయ్యబుద్ధి అవ్వదు. ఇది ఎలాగవదు, లవ్ కూడా అలాంటిది. ఇప్పుడు అలా వచ్చి కలిసాము, ఒక చోటుకి వెళ్ళాం, ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండే ప్రతి బడ్జెట్ వాళ్ళ మీద పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 5th హౌస్ పోద్ది, 7th హౌస్ స్ట్రాంగ్ ఉంటే లైఫ్ టైం. ఇప్పుడు మనం చాలా బిజినెస్ మెన్స్ అనండి, లేకపోతే ఎవరినైనాండి, వాళ్ళు మోర్ దెన్ ట్రావెల్ చేస్తూ ఉంటారు, చాలా సెపరేట్గా ఉంటారు. ఇండియాలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఇన్కమ్ తెచ్చి ఇస్తూ ఉంటారు, ఈవిడ రాయల్టీని మెయింటైన్ చేస్తూ ఉంటారు, పిల్లల్ని పెంచుతూ ఉంటారు, బట్ నో ఎంజాయ్మెంట్. లవ్ చేసుకునే వాళ్ళకి అది ఎంజాయ్మెంట్ ఉంటుంది, బట్ ఇన్కమ్ సోర్స్ దెబ్బతింటుంది, ఎక్స్పెక్టేషన్ దెబ్బతింటుంది, కంఫర్ట్ దెబ్బతింటుంది, అన్నీ దెబ్బతింటూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అంటే లవ్ మ్యారేజ్లో మీరు చూస్తే ఈ డేస్లో ఇనీషియల్గా కంఫర్ట్స్ ఉంటాయి, మ్యారేజ్ అయ్యాక ఉండవు. కంఫర్ట్స్ ఉండవు, ఫుల్ఫిల్నెస్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. ఇవన్నీ ఎందుకు ఉండవు అంటే ఆనందం ఉంది, పార్ట్నర్షిప్ లేదు. బిజినెస్ మ్యాన్స్ చాలా పెద్ద పెద్ద అంటే ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు ఎవరు కూడా భార్యల దగ్గర ఇయర్లో 1 month 2 months ఉండడం కష్టం. బట్ దే హ్యాడ్ ఎ కమిట్మెంట్ అనమాట. అది సప్తమ స్థానం చూసి భార్యాభర్తల సంబంధాన్ని చూస్తాం. లవ్ రిలేషన్షిప్ వేరు, భార్యాభర్తల సంబంధం వేరు. ఆ రెండు మ్యాచ్ అయిన వాళ్ళు లక్కీ పర్సన్స్ అంటాను రిలేషన్షిప్స్లో. మనం ఏంటంటే ఈ డేస్కి కూడా అప్పుడున్న ఫార్ములాని అప్లై చేయాలి. ఎందుకంటే పార్ట్నర్షిప్ వేరు, లవ్ అండ్ ఎఫెక్షన్ వేరు. ఎఫెక్షన్ ఎప్పుడు ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటే ఒకరి కోసం ఒకరు చనిపోతారు, కానీ ఒకరి కోసం ఒకరు సంపాదించుకోలేరు. ఎందుకు సంపాదించుకోవాలంటే సెపరేషన్ లేదు కదా, అక్కడ ఎఫెక్షన్ ఎక్కువ ఉంది.